యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ పూట ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు మరి బాధ్యతతో చేరి వచ్చిన మరి మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దామా? అమ్మా కొద్దిగా ఎదరికి జరిగి ఇటు తిరుగుతారమ్మా. మరొకసారి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 28 అధ్యాయము 2 వాక్యాన్ని చదువుకుందాం. 2 వాక్యాన్ని చదవగలిగిన వారు బిగ్గరగా త్వరగా స్పష్టముగా చదవాలి. ఘనతయు కలుగునట్లు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము గమనించి చూస్తే ఘనత కలుగునట్లు, ఏమి కలుగునట్లు? ఘనత కలుగునట్లు వస్త్రములు ఏం చేయాలి? ఇప్పుడు మనము ధరించుకొనిన ఈ వస్త్రాలు మన ఘనతకు కారణం, ఘనతకు కారణం. చిన్నప్పుడు పెద్దలు చెప్పుకుంటుంటే నేను విన్న ఒక విషయం, నేను చిన్నతనంలో ఒక మనిషికి ఘనత ఎలా వస్తుంది అంటే నేను చిన్నప్పుడు విన్న విషయం ఇది. ఇప్పుడు నేను కాదు, చిన్నప్పుడు విన్న విషయం చెప్తున్నాను. కట్టుకునే వస్త్రాన్ని బట్టి, నివాసము చేసే గృహాన్ని బట్టి. అమ్మా దేన్ని బట్టి? కట్టుకునే వస్త్రాన్ని బట్టి, నివాసము చేసే గృహాన్ని బట్టి ఏమి కలుగుతుందంటే ఘనత కలుగుతుంది అని నేను పెద్దలు చెప్పుకుంటుంటే నేను విన్నా. ఈ పూట నా ప్రభు ఆశ ఏమిటంటే నిన్ను ఘనపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవరిని ఘనపరచాలని? నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నీతో ఉన్న నీ తోటి వారు నీకంటే ఎక్కువ ఘనత పొందాలని, నిన్ను ఒక చెడ్డదానిగా ముద్రించాలని, వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా కనపరుచుకోవాలని ఈ మానవ నైజం ప్రయత్నిస్తుంటారు. ఇద్దరు తోటికోడళ్ళు ఉన్న ఇల్లు కావచ్చు, ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు కావచ్చు, ఎక్కడైనా 2-3 ఉన్న దగ్గర నేను మంచి వ్యక్తిని, నాతోటి వారు నా ఎంత మంచివారు కాదు, ఘనత నాకే కలగాలని ఈ మానవ నైజములో ప్రయత్నములు చేస్తూ ఉంటారు. కానీ నా ప్రభు యొక్క ఆలోచన ఏమిటంటే నిన్ను ఘనపరచాలని. ఆమేన్. ఎవరిని ఘనపరచాలని? నిన్ను ఘనపరచాలని. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, అహరోనుకు ఘనత కలగ చేస్తాను. ఇప్పుడు అహరోనికి ఘనత కలగాలంటే వస్త్రము కావాలి. ఏం కావాలి తల్లి? వస్త్రము కావాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మొదటిసారి ప్రభు ఇచ్చిన వస్త్రము మహిమ గల వస్త్రం. చెప్పండి అమ్మా, ఏ వస్త్రం? మహిమ కలిగిన వస్త్రం. దానికి ఏరియల్ సర్ఫ్ అవసరం లేదు, ఆలా పౌడర్ అవసరం లేదు అమ్మా, కంపౌండ్ అసలే అవసరం లేదు. అది ఏ వస్త్రం అమ్మా? మహిమ కలిగిన వస్త్రం. మనుష్యుడు ఆ మహిమ కలిగిన వస్త్రాన్ని కోల్పోయాడు. దేన్ని కోల్పోయాడు? మహిమ కలిగిన వస్త్రాన్ని కోల్పోయాడు. కోల్పోతే అక్కడ ఉన్నదైతే ఇద్దరే, అవ్వ ఆదాము. ఆదాము దిగంబరిగా ఉంది, అవ్వ కూడా దిగంబరిగానే ఉంది. వీళ్ళే ఒకళ్ళు చూసుకోలేక అంజూరపు ఆకులు కచ్చడములుగా చేసుకుని చుట్టుకుంటే ఆకు 10 నిమిషాల్లో వాడిపోతుంది. ఆకమ్మ 10 నిమిషాలు ఏమైపోతుంది? వాడిపోతుంది. అప్పుడు నా దేవుడు వాళ్లకు చర్మపు చొక్కాలు వస్త్రాలను తొడిగించాడు. ఎందుకనంటే మనిషి దిగంబరిగా ఉండకూడదు. మనిషి దిగంబరిగా దిశ మొలతో ఉండకూడదు. ఉంటే వాల్యూ లేదు, పశువుకి నీకు తేడా లేదు. పశువుకి నీకు తేడా లేదు. కొందరు పశువుల్లాగా బ్రతకాలని ఆశ. దేనిలాగా బ్రతకాలని? పశువుకి వస్త్రం మీద ఆశ ఉండదు, వస్త్రం మీద ఆశ ఉండదు, కోరిక ఉండదు. ఒక్కొక్కరు ఒక్కసారి పశువు అయిపోవాలి కాదు, కానీ పశువులాగా నెమ్మదిగా మారాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే పొట్టి బట్టలు. ఏ బట్టలు? పొట్టి బట్టలు, పొట్టి బట్టలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు నిన్ను ఘనపరచాలని ఆశిస్తున్నాడు. ఒక్కసారి ఆయన మహిమ వస్త్రాన్ని ఇస్తే అది కోల్పోతే ఆ తదుపరి చర్మపు చొక్కాలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు అహరోను విషయంలో చెప్తున్నాడు, ఇతనికి మరెక్కువ ఘనత కలుగునట్లు, ఇతనికి మరెక్కువ మహిమ కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రము కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ప్రజలలో నా భయం ఏంటంటే, ఇక వచ్చే దినాల్లో ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, దిగంబరులుగా తిరిగే రోజుల దగ్గరకు వచ్చేసి. ఎట్లాగమ్మా? అది ట్రెండ్ నడుస్తుంది, అదొక ప్యాషన్ నడుస్తుంది. ఒక అమ్మాయి ఈ మధ్య బట్టలు లేకుండా తిరుగుతూ ఉంది. బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే ఇక కెమెరాలు పట్టుకొని ఇక మనుషులంతా ఆ మనిషితో పోతా ఉన్నారు. ఏంటే మనిషి ఇట తయారయ్యావంటే, బట్టలు వేసుకుంటే నన్ను ఎవరు చూడట్లా, బట్టలు వేసుకుంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకే నేను బట్టలు లేకుండా తిరుగుతున్నాను, దీవెన మీకు ఇస్తానంటుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమాజానికి నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? సమాజానికి ఏమి నేర్పిస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దిగంబరులుగా మారండి. నా దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు ఈ మనిషి ఏమి నేర్పిస్తుందంటే, నేను దిగంబరిని గనుక మీరు కూడా ఎలా మారాలి? దిగంబరుల వలె మారాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని ఆశ నిన్ను ఘనపరచాలని. ఏం చేయాలని? నిన్ను ఘనపరచాలని, నిన్ను ఘనమైన వ్యక్తిగా చూడాలని.
ఘనత లేని వ్యక్తిగా కాదు, విలువ లేని వ్యక్తిగా కాదు, సంతలో కుక్కవలే కాదు. నిన్ను నా ప్రభువు ఒక ఘనమైన పాత్రగా, ఘనమైన వ్యక్తిగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది ఆశపడుతున్నారు? నేను ఘనమైన వ్యక్తిగా ఉండాలి, నేను ఘనమైన వ్యక్తిగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, 149వ కీర్తన 5 వాక్యాన్ని చదువుకుందాం. 149వ కీర్తన 5 వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అమ్మ, అందరూ కాదు, భక్తి కలిగిన వారు. ఏం కలిగిన వారు? భక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరానికి చాలామంది వస్తున్నారు, చాలామంది పరిచయస్తులు ఉన్నారు. వీళ్ళందరి గురించి భక్తి కలిగిన వారని నేను సాక్ష్యం చెప్పలేను, అక్క వస్తారు ఎప్పుడు వస్తారు అక్క అంటే, దయ్యం కనిపించినప్పుడు వస్తారు. ఏం కనిపిస్తే? నిద్ర పట్టలేదన్నా. ఏం పట్టలేదు? నిద్ర పట్టలేదు. రాత్రంతా గళ్ళు సౌండ్, హుషారు లేదు. అంత తింటున్నాను, ఎంత కానీ ఒంటికి పట్టట్లేదు. రాత్రంతా నిద్ర లేదు. ప్రార్థన చేయండి. ఏం చేయండి? ప్రార్థన చేయండి. నీకు ఇంకా పని అవ్వలేదు పాస్టర్ అక్క, త్వరగా రా, ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇది పాస్టర్ని ఎక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేద్దాం. అక్క భక్తితో వచ్చిందా? దేంతో వచ్చింది? దెయ్యాలతో వచ్చింది. అది భక్తి కాదు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి ఘనత? ఎవరిది భక్తి? ఆ భక్తిలో ఉన్న శక్తి తెలిస్తే, ఆ భక్తిలో ఉన్న ఘనత తెలిస్తే, నీవు భక్తి చేయకుండా ఉండగలవా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము క్రొత్త నిబంధన పత్రికల్లో చూస్తే, భక్తి కలిగిన స్త్రీ ఏమని రాయబడి ఉంది? భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన సహోదరులు. ఈరోజు ఆ సాక్ష్యము నీ జీవితములో నీ సొంతము చేసుకోవాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ఆ భక్తి భావాలు, ఆ భక్తి లక్షణాలు నీ జీవితంలోకి ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆయన నువ్వు ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఏ ప్రయాణములో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా నీకు ఘనత కలుగుతూ ఉంటుంది. ఆ భక్తి నీ జీవితానికి ఘనత కలగ చేస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు జీవితంలో ఎన్నున్నా సున్నా ఏముండదమ్మా? భక్తి లేదు. ఏమి లేదు? భక్తి లేదు. కాబట్టి నా ప్రభు ఆశించేది ఏమిటంటే, నా ప్రభు కోరుకునేది ఏమిటంటే, నీ జీవితంలో
భక్తి చాలా అవసరం. మనం అంత్య దినాలలో ఉన్నాం, మనము దుర్దినాలలో ఉన్నాం, మనం చివరి దినాలలో ఉన్నాం. ఆయన రెండవసారి ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎవరి కోసం వస్తున్నాడంటే ఆయన భక్తుల కోసం వస్తున్నాడు. ఎవరి కోసమమ్మా? భక్తుల కోసము వస్తున్నాడు. భక్తి కలిగిన వారు ఏ పరిస్థితులలో వారు ఉన్నా వారికి ఘనతే ఉంటుంది. ఏముంటుందమ్మా? వారు ఘనతకు యోగ్యులు, ఘనతకు అర్హులు, ఘనతకు పాత్రులు. దేవునికి స్తోత్రం. ఇటీవల ఒక 3 సంవత్సరాల క్రితం ఒక తల్లి, ఆ తల్లి పేరు మార్తమ్మ. ఆమె రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుంది. ఎక్కడమ్మా? రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుంది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీకు 100 రూపాయలు ఇస్తాను, నీకు 150 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్లు నువ్వు చెప్పు అన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పు అన్నాడు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను చెప్తా, కానీ నువ్వు చెప్పినట్లు నేను విన్నా. దేవునికి స్తోత్రం. ఇతను అంటాడు 100 కాదు 150 ఇస్తాను, 150 కాదు 300 ఇస్తాను, నేను చెప్పినట్లు నువ్వు చెప్పాను అని తల్లితో అంటే, ఆ తల్లి ఏం చెప్పింది తెలుసా? ఇదిగో నువ్వెంత ఇచ్చినా నువ్వు నాకేం చెప్పలేవు, నేను చెప్పేది నువ్వు వినాలి. ఏంటి నువ్వు చెప్పేది చెప్పంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని పెట్టలేరా, అది ఆ వ్యక్తి అది సోషల్ మీడియాలో పెట్టాడు. సోషల్ మీడియాలో పెడితే అనేక మంది దైవజనులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, ఆమె దగ్గరికి వెళ్ళటం, సెల్ఫీ తీసుకోవటం, ఆమె చేతిలో ఒక 5,000 లేకపోతే 10,000 15,000 పెట్టి రావటం. ఎవరో ఒక రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుంది. ఏంటయ్యా ఆమె దగ్గరికి ఎలా పరుగుని వెళ్తున్నారు గొప్ప గొప్ప దైవజనులు కావచ్చు, భక్తులు కావచ్చు అంటే, ఆమెలో భక్తి ఉంది. ఆమెలో ఏముంది? భక్తి ఉంది. మీ బ్రతుకులు ఆదివారం ఏం తెలుస్తాయి అంటే, ఆదివారం అందరూ భక్తులే. ఆదివారం అందరూ భక్తులే. కానీ ఒక్కొక్క కార్యం జరుగుతున్నప్పుడు, ఎప్పుడమ్మా? ఒక్కొక్క కార్యం జరుగుతున్నప్పుడు, ఒక్కొక్క ఫంక్షన్కి వెళుతున్నప్పుడు, నేను భక్తురాలను అన్న ఇంకిత జ్ఞానము కూడా కోల్పోవటమే కదా, అసలు ఆ గుర్తు కూడా కోల్పోతారు. అప్పుడు నా దేవుడు వాక్యము నీ గురించి ఏమి చెప్తుందంటే, వారి మీద నీవు ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఏం వేస్తాను? ఉమ్ము. నువ్వు ఏ స్థితిలో ఉన్నది ముఖ్యము కాదు, నీ జీవితములో భక్తి ముఖ్యం. దేవునికి స్తోత్రం. మరి భక్తులకు రోగాలు రావా? ఈ భక్తులకి ఇబ్బందులు రావా? ఈ భక్తులకి మరణం రాదంటే బైబిల్ చెప్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చెప్పాలి, ఆయన దృష్టికి విలువైనది. ఏమైనది? విలువైనది. ఏంటయ్యా విలువ అంటే, నా బిడ్డ అక్కడికి పంపించాను, నా బిడ్డ అక్కడ నా బిడ్డగా బ్రతికి మరల తిరిగి నా ఇంటికి వచ్చేస్తాను, నా ఇంటికి వచ్చేస్తుంది. అందుకు నా బిడ్డ మరణము చాలా విలువ కలిగినది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని సోపులు దీనికి రాసినా, ఎంత తిండి దీనికి పెట్టినా,
ఎన్ని బెజ్జాలు పెట్టి ఎన్ని ఏలాడి కట్టినా విలువ లేదు. ఏం లేదమ్మా, మొత్తం వలిసేస్తారు. మొత్తం ఏం చేస్తారు? వంగ చెట్టుకు వంకాయలు ఎలా కోస్తారో, మిర్చి చెట్టు నుంచి మిర్చి ఎలా వలిచేస్తారో, అరటిపండు తొక్క ఎలా వలిచేస్తారో మొత్తం వలిచేస్తారు. ఎందుకంటే దీనికి ఏం లేదు, విలువ లేదు. నీ జీవితంలో భక్తి ఉంటే, నా ప్రభు అంటున్నాడు, విలువ కలిగిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. చేతిలో కాసులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మనుషులు నీకు విలువిస్తారేమో. నేను నీకు చనిపోయిన తరువాత కూడా నీ మరణము నాకు విలువ కలిగినది. కూడా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వీటన్నిటికంటే భక్తి చాలా ముఖ్యం. ఏ ముఖ్యమా? భక్తి చాలా ముఖ్యం. ఆ భక్తి నీ జీవితంలో నీవు కలిగి ఉందువుగాక. సామెతలు 15 అధ్యాయము 33 వాక్యం 33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసానికి సాధనము, ఘనతకు ముందు వినయము నడుచును. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ట్రైను వచ్చే ముందు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. సభలకు ముందు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇదిగో వచ్చే వారములో సభలు పలాని ప్లేస్లో, ఇదిగో మరొక 5 నిమిషాల్లో ఈ 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి పలాని ట్రైన్ వస్తుంది అని. నీకు ఘనత వచ్చే ముందు ఇక నీ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, నీవు వినయముగా ఉంటావు. అమ్మమ్మ ఎలా ఉంటావు? అమ్మ వినయముగా ఉంటావు. వినయము గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. వినయము గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీవు వాడు పాత్రనై నేను డుటకై నిలచియుందును. నీవు వాడు పాత్రనై నేను డుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై నన్ను పరిశుద్ధపరచుటే, నన్ను పరిశుద్ధపరచుటే మహాగణుడవు, మహోన్నతుడవు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో
వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీ జీవితములో సంఘములో వినయము కలిగి, అమ్మ ఏం కలిగి? వినయము కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తే నా ప్రభు చూస్తూ ఉంటాడు. ఏం నడుస్తుంది అంటే, ఓహో సహోదరిలో తల్లిలో అలాగే చెల్లిలో ఏం నడుస్తుంది? వినయమే ఉంది. వినయమే ఉంది. అమ్మా ఇదా అని నీవు కుక్క వలె కరుస్తూ ఉంటే, ఓహో సహోదరికి వినయము దూరముగా ఉంది. వినయము, బైబిల్లో మరొక మాట ఉంది, నాశనానికి ముందు ఘనతకు ముందు వినయము నడుచును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గర్వము అనేది నీకు దూరమవును గాక. వినయముతో నీ ప్రవర్తన, వినయముతో కూడిన మాట, వినయముతో కూడిన ప్రవర్తన, వినయముతో కూడిన జీవితం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు అంటారు, అమ్మో ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఆవలిస్తే పేగు లెక్క పెట్టేస్తాడు అంటారు. అంటే ఆ అనుభవాలు అంత జ్ఞానం నాకు లేదు, కానీ నేను ఒక్కొక్కరిని వాక్య జ్ఞానముతో చూస్తా. నేను చూస్తానమ్మా, వాక్య జ్ఞానముతో చూస్తే నేను చెప్తే, అమ్మా ఇది కాదమ్మా సర్దుకో తల్లి, అమ్మ ఇలా ఉండు తల్లి, ఇలా ఉండు నాన్న అంటే అసలు నేను ఒప్పుకోనంటారు. చాలా గర్వంగా ప్రవర్తన. కొందరు ఎలా ఉంటారంటే, ఎంత గద్దించినా ఏం చెప్పినా వినయముగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? అప్పుడు నాకు అర్థమవుద్ది, ఇదిగో వీళ్ళకి త్వరలో ఏమి రాబోతుంది? ఘనత రాబోతుంది. దేవుడు వీళ్ళను హెచ్చించబోతున్నాడు. వీళ్ళకి ఏమి రాబోతుందంటే, నాశనానికి ముందు నాశనం ఎక్కడదా ఉంది? ఇక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ చూపు వినయముతో కూడిన చూపుగా, నీ ప్రవర్తన వినయముతో కూడిన ప్రవర్తనగా, నీ మాట వినయముతో కూడిన మాటగా, నీ జీవితములో ఏ కోణములో చూసినా ఏం కనిపించాలి? అమ్మమ్మ ఏం కనిపించాలి? వినయము. కొందరు చెప్పినప్పుడు వినయముతో వింటారు, కానీ వాళ్ళ ప్రవర్తన మారదు, వారి బుద్ధి మారదు, వారి స్వభావం మారదు. అది హృదయములో గర్వం. అది ఎక్కడ గర్వం? హృదయములో గర్వం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, బయట చూసినా లోపల చూసినా ఏ కోణములో నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు నేను చూసినా నీ జీవితంలో వినయము మాత్రమే కనిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము 35 వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 35 వాక్యం. అమ్మా, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. ఎవరు స్వతంత్రించుకుంటారు ఈ ఘనతను అంటే,
జ్ఞానము కలిగిన వారు. ఆ జ్ఞానము లేని వారు నాశనాన్ని స్వతంత్రించుకుంటారు, చెడ్డ పేరును స్వతంత్రించుకుంటారు, చెడ్డ మనుషులన్న మచ్చ వాళ్ళ మీదకు తెచ్చుకుంటారు. జ్ఞానము కలిగిన వారైతే ఘనతను వారి సొంతము చేసేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ పూట కలిగి ఉన్నారు సహోదరి? ఉపవాస ప్రార్థన విషయములో, శుక్రవారం ఉపవాస ప్రార్థన విషయములో బాధ్యత కలిగిన సహోదరిని ఆ అభివృద్ధి ఎంతమంది సొంతం చేసుకున్నారు అమ్మా? దేవునికి స్తోత్రం. అందరూ సొంతం చేసుకోలేరు, అందరూ స్వతంత్రించుకోలేరు. నువ్వు ఒక భూమిని స్వతంత్రించుకోవాలంటే, ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తిని స్వతంత్రించుకోవాలంటే, ఒక స్థాయిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, నువ్వు పోరాటం చేసినప్పుడు, నువ్వు శ్రమ పడినప్పుడు, నువ్వు పరిగెత్తినప్పుడు దాన్ని నువ్వేం చేసుకోగలుగుతావు? సొంతము చేసుకోగలుగుతావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, జ్ఞానము గలవారైతే వారు దేన్ని స్వతంత్రించుకుంటారమ్మా? ఆ యొక్క ఘనతను స్వతంత్రించుకుంటారు, ఘనతను స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? యాకోబు పత్రికలో రాయబడి ఉంది, ప్రతి విధమైనది జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుంచి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున ఒక వ్యక్తికి నా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అన్నాడు. నిజంగా అమ్మ, నిన్ను కానీ ప్రభు అడిగితే, నాకు ప్రభువా ఒక 50 కేజీలు బంగారం కావాలని. ఎంతమ్మా? ఎంత? 60 కేజీలు అడగొచ్చు కదమ్మా అంటే మొయ్యలేం లేక. ఎందుకంటే ఎక్కువ తగిలించిన చెవులు తెగి పడిపోతాయి. ఏమైపోతాయి? తెగి పడిపోతాయి. లేకపోతే మరొకరు అయితే ఏమడిగేవాళ్ళంటే, ప్రభువా పెత్తనం నా ఇంట్లో మా చేతిలో ఉండాలి. ఏం కావాలి? పెత్తనం. కొందరు పెత్తనం కొరకే ప్రయాస. దేని కొరకు? పెత్తనం కొరకు. దేవునికి స్తోత్రం. మరికొందరైతే, అయ్యా నాకు 2 శత్రువులు ఉన్నారు, వాళ్ళు నాశనం అయితే సరిపోద్ది అని. కానీ ఈ వ్యక్తి ప్రభువుని ఏమడిగాడంటే, అయ్యా నాకు జ్ఞానమీ ప్రభువా అన్నాడు. ఏమడిగాడమ్మా? ఏమేమన్నాడు? జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఈ రోజున జనులు నశించటానికి గల కారణం జ్ఞానము లేక. నీ కుటుంబానికి శోధన, ఎదుగుదల లేకపోవటం కారణం, మోడిబారిన అనుభవాల్లోనే ఉండటానికి కారణం జ్ఞానము లేకపోవటమే. నీ కుటుంబములో సమాధానము, నీ జీవితంలో సమస్యలు పెరిగిపోవటానికి గల కారణం జ్ఞానము లేకపోవటానికి. ఆ జ్ఞానము నువ్వు ప్రభువుని అడిగితే ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానము ద్వారా నీకు ఘనత కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? సొలొమోను ఘనత, పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా విస్తరించిపోయాయి. ఎందుకంటే ఆ వ్యక్తి జ్ఞానము గలవాడు. ప్రభువుని జ్ఞానమే అడిగాడు. ఏమడిగాడమ్మా? జ్ఞానం అడిగాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో దైవిక జ్ఞానము కలిగి ఉందువుగాక.
అది లోక సంబంధమైన జ్ఞానం అయితే నిన్ను నాశనంలోనికి తీసుకెళ్ళచ్చు. లోక సంబంధము జ్ఞానం ఎక్కువైపోయినోడు ఏమంటాడు? ప్రార్థన ఎందుకు చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? లేకపోతే అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఈ జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువైపోయిన వాళ్ళు చేసే పనిది. దైవిక జ్ఞానము కలిగిన వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమె ఏం స్వతంత్రించుకుంటారు? ఘనతను స్వతంత్రించుకుంటారు. సామెతలు 13వ అధ్యాయము 18 వాక్యాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయము 18 వాక్యం. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వయస్సు ఎంత ఉండొచ్చు, నీ స్థితి ఎంత గొప్పదై ఉండొచ్చు, నిన్ను గద్దించేవారు నీకు అవసరం. ఎవరు అవసరం? గద్దించేవారు అవసరం. ఈ గద్దించేవారు నీకు అవసరము. గద్దించువారు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి లోబడే మనస్సు నీకు అవసరం. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. క్రైస్తవునికి అవసరమైనదే. ఈ పూట సంఘాలలో సేవకుని గద్దించేవారు కనిపిస్తున్నారు, కానీ సేవకుడు ఆత్మతో నింపబడి వాక్యము ద్వారా గద్దించినప్పుడు ఆ వాక్య గద్దింపుకి కట్టబడిన వారై, లోబడిన వారై వారు ఈ దినాల్లో కనిపించని పరిస్థితి. ఇక్కడ వాక్యం చెప్తుంది, గద్దింపుని లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆదివారపు ఆరాధనకు సిద్ధపడి వచ్చేటప్పుడు, ఒక ప్రార్థన కూటానికి నువ్వు బయలుదేరి వచ్చేటప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకుని రావాలి. ఏ ప్రార్థన అంటే, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను గద్దించు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా. ఏం చేయాలి? నన్ను గద్దించు. అయినా నన్ను గద్దిస్తాక నేనేం పాపం చేశాను? నేను 6 7 లేస్తున్నాను, ఆ పని ఈ పని చేసుకుంటున్నాను, ఆరాధన ముగింపులో లడ్డు పంచేటప్పుడు వస్తున్నాను. నేనేం పాపం చేశాను? ఎప్పుడు వస్తున్నాను? లడ్డూలు పంచేటప్పుడో, లేకపోతే కృతజ్ఞత కూటాలు అయితే అన్నం పెట్టేటప్పుడో వస్తున్నాను. నన్ను గద్దిస్తాక నేనేం పాపం చేశాను? నేనే ఎవరు సొమ్ము తింటున్నాను? నాది నేనే తింటున్నాను. నాది నేనే తింటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పుడు, ఈ దినము నన్ను గద్దించు ప్రభువా, నీ వాక్యముతో సూటిగా నన్ను గద్దించు, నన్ను సరిచేయి. ఆ స్వభావము, ఆ తలంపులు నేటి దినాన క్రైస్తవుల్లోనే లేదు. చర్చిని సరి చేయటానికి, లేకపోతే చెప్పే సేవకుడిని సరి చేయటానికి, లేకపోతే పక్కవారికి వంకలు పెట్టిపోవటానికి, పక్కవారికి వంకలు పెట్టుకుని పోవటానికి, పక్కవారి మీద నెపములు మాపటానికి, పక్కవారి మీద నిందలు మాపటానికి, లేకపోతే సేవకుని మీద నిందలు మాపటానికి, లేకపోతే మరొక డినామినేషన్ మీద నిందలు మాపటానికి వచ్చే స్వభావములో ఉన్నారు. కానీ నన్ను సరిచేయి ప్రభువా, నన్ను గద్దించు ప్రభువా,
అని ఎంతమంది ఈ రోజున దేవుని దగ్గరకు వస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా నా తల్లి, నా తండ్రి, నా సహోదరి, నా సహోదరుడా, అయ్యా నీవు నాతో మాట్లాడి నన్ను గద్దించు, నన్ను గద్దించు, నాతో మాట్లాడు అని ఒక భయముతో, ఒక భక్తితో, ఒక ఆశతో, ఒక ఆకలితో ఆయన పాద సన్నిధిలో అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క ప్రార్థన కూటంలో నేను చూస్తుంటాను, కొందరు సేవకులు చెప్పి 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 పరలోక మర్మాలన్నీ ఆ పూట చెప్పేస్తారు. నేను వినేవాళ్ళని చూస్తూ ఉంటాను. మేనస్ ఉండాలి ఆయనకి. ఏముండాలి ఆయనకి? ఏముండాలి ఆయనకి? చదివింపుల టైం అయిపోయింది, భోజనాల టైం అయిపోయింది. నేను అనుకుంటాను, ఇంత విలువైన మాటలు ఇక్కడ అంత అవసరమా? బైబిల్లో ఉంది, పందుల ముందు ఏమైకూడదు అమ్మా, ఏమైకూడదు, ముత్యాలు వేయకూడదు. పందుల ముందు అది వాటికి ఇష్టపడేది పోసేస్తే తిని వెళ్ళిపోతాయి. తొక్కుని పొడుచుకొని కరుచుకొని వెళ్ళిపోతాయి. ముత్యాలు వేస్తే ముత్యాలు తింటే కొన్ని సందర్భాల్లో నేను అసలు 20 నిమిషాలు కూడా చెప్పను, 12 నిమిషాలతో కూడా ముగించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చెప్పలేకేం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 3 గంటలు ఒక్కొక్క క్లాస్ నుంచి చెప్పగలను. కానీ అక్కడ కూర్చున్న వారు ఏ ఆశతో లేరు? ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నన్ను గద్దించండి ప్రభువా, నాకు ఈ పూట క్రొత్త విషయాలు నాకు నేర్పు ప్రభువా, ఇంకా లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభువా. ఇది లేదు. పాస్టర్ను త్వరగా ముగించేస్తే చక్కగా ఒక ప్లేట్ నిండా పెట్టి చేసుకుని దాన్ని కడుపు నిండా తిని, దేవుడు 2 చేతులు ఇచ్చాడు కాబట్టి 2 ప్లేట్లు 2 చేతులు పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇంటికి. అక్కడ వండింది వేడి చల్లారిపోతుంది. అక్కడ వండింది ఏమి చల్లారిపోతుంది? వేడి చల్లారిపోతుంది. అన్న కోరిక, అన్న ఆశ, అన్న వాంఛ తప్ప. ఈరోజు నీవు నాతో మాట్లాడు ప్రభువా, ఇంకా లోతైన అనుభవాలు, నాకు క్రొత్త విషయాలు నాకు తెలుపు ప్రభువా అన్నవాళ్ళు కానీ కూర్చుంటే నేను 3 గంటలు చెప్తాను వాక్యం. ఇక ఆ ఆశ లేకోకుండా ఇక ఈ ఆశతో ఉన్నవారిని నేను చూసి 3 నిమిషాలు ప్రసంగం ముగించేస్తా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనునిగా నేను కావచ్చు, ఒక దైవ సేవకురాలు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వస్తుందంటే వాక్యము చేత నన్ను గద్దించు, నన్ను సరిచేయి అనే ఆశతో, వాంఛతో, ప్రార్థనతో నువ్వు ఆయన సన్నిధిలో అడుగు పెడితే నా ప్రభు ఎంతో ఆర్పులుగా నీకు అనేక విషయాలు చెప్తాడు. అనేక విషయాలు చెప్తాడు. ఆ ఆశ లేకోకుండా ఏదో అందరూ వస్తున్నారు, వచ్చేసాం, అందరితో పాటు వెళ్ళిపోతున్నాం. ఇంకా సాయంత్రం ఏంటి, ఇక మధ్యాహ్నం ఏంటి, ఇక తర్వాత ఏంటి అన్నట్లు వస్తే ఆయన నిన్నేమి గద్దించలేడు, ఆయనేమి నిన్ను సరి చేయలేడు,
ఆయన ఏమి నిన్ను ఇంకా లోతైన అనుభవాలలోనికి, ఇంక ఎత్తైన ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నిన్ను నడిపించలేడు. అయ్యా నన్ను గద్దించండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు అడుగుతున్నాడు, ప్రభు వాక్యము చేత నిన్ను గద్దిస్తే లోపడటానికి ఈ పూట ఎంతమంది చిత్తముగా ఉన్నారు? లోపడటానికి ఎంతమంది ఇష్టముగా ఉన్నారు? ఆ విధముగా ఎవరైతే లోబడతారో వాళ్ళు ఘనతను వారు స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్ర. లోబడే అనుభవాలు. ఈ మాటలు మీ వీనికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. నా దేవుడు ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని ఘనపరుచును గాక. అందరూ కొద్దిగా ముందుకు జరిగి వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. దేన్ని బట్టమా ప్రార్థన చేయమంటే, ప్రభువా నన్ను దీవించు, నా పిల్లలను దీవించు. పైసా పని చేయకోకుండా మేము ఆస్తులు సంపాదించాలి. ఏం చేయకోకుండా? పైసా పని అయితే మేము చెయ్యం, కానీ నీ ఆశీర్వాదం మాకు వచ్చేయాలి. కాదు. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అయ్యా దైవికమైన జ్ఞానము కావాలి. వాక్యపు గద్దింపుకు మేము లోబడాలి. వినయము కలిగి మేము జీవించాలి. భక్తి కలిగి జీవించాలి. ఈ పదములన్నీ కలిపి మీరు ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను దీవించయ్యా, పాస్టర్ని దీవించయ్యా, పాస్టర్ గారిని దీవించయ్యా, వచ్చిన వాళ్ళందరూ దీవించండి. కాదు. వాక్యమును బట్టి ప్రార్థన చేయాలి. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. భక్తి, రెండవది వినయం, మూడవది జ్ఞానం, నాలుగవది గద్దింపు. అయ్యా అలాంటి భక్తి కలిగిన స్త్రీ అనుభవాలు నాకు కావాలి ప్రభువా. ఆ సాక్ష్యం నాకు కావాలి ప్రభువా. ఇదిగోనైనా శుక్రవారం వస్తే ఉపవాస ప్రార్థనలు చేరి స్థుతించినందుకు నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఎప్పుడు విన్న వాక్యమును మేము విన్నాము తండ్రి. నాయన మా గుండెలో నీరు కట్టి ఫలం చేయండి తండ్రి. నాయన వేసే వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. నాయన వేసే వినయమ గొలగారిగా ఉండే కృప మాకు దయచేయండి తండ్రి. ఎంతో ఘనతగా ఉండే కృప మాకు దయచేయండి తండ్రి. నాయన వేసే నీకే వందనాలనైనా స్తోత్రం తండ్రి. అలాగే మా సంఘమును దీవించండి, సంఘ సరిహద్దులను సేవలపరచండి తండ్రి. సంఘంలో ఉన్న దేవ సేవకులు కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. 4 సంఘాల కుటుంబాలను మీరు దీవించండి. నాయన ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం తండ్రి. దయగల దేవనైనా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా ఇదిగోండి ప్రభనైనా ఘనతను హెచ్చిస్తాను, ఘనమైన వస్త్రాన్ని ఇస్తాను దేవ, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాను తండ్రి. నైనా నీకు స్తోత్రం తండ్రి.